హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఫ్రైడే వ్లాగ్ షేర్ చేస్తానండి. ఫ్రైడే అంటేనే చాలా పనులు ఉంటాయి కదండి. సో మార్నింగే అవన్నీ ఫినిష్ చేసుకున్నాను. ఇల్లు ఉడ్చి మోప్ పెట్టడము అండ్ గడప కడిగి ముగ్గు పెట్టడము, ఇంటి ముందు కూడా వాకిట్లో నీట్గా తుడిచేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. అండ్ మార్నింగ్ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి తన్ని ఆఫీస్కి పంపించేశాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇంకా కాఫీ తాగేసి స్నానం చేసి పూజ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10 ఆ టైం అవుతుందండి. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. మా బాబుకి ఏంటంటే ఈరోజు ఫ్రైడే రోజు హాలిడే ఇచ్చారండి. అంటే ఏదో స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు బంద్ పెట్టారని చెప్పేసి హాలిడే అయితే ఇచ్చారు. సో ఇంకా వాడిని నేను లేపలేదనమాట. హాలిడే రోజైనా పాపం హ్యాపీగా పడుకుంటాడు కదా ఎక్కువసేపు అని. ఇందాకే వాడు లేచి వచ్చి ముందు రూమ్లో కూర్చున్నాడనమాట. సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి మా కోసం ఏంటంటే సాంబార్ చేస్తున్నాను అనమాట. సాంబార్ చేసి బనానా ఫ్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. సో సాంబార్కి పప్పు ఉడకబెట్టడము, ఇంకా చింతపండు నానబెట్టడం అవన్నీ చేయాలి కదా. సో ఇవి చేసేసుకొని కిందికి వెళ్దామని. ఈరోజు ఏంటంటే మాకు కమ్యూనిటీలో మార్కెట్ ఉంటుందన్నమాట. సో వెజిటబుల్స్ వాళ్ళు వస్తారు, మార్కెట్ పెడతారనమాట, వెజిటబుల్ మార్కెట్. సో కిందికి వెళ్ళి కూరగాయలు తీసుకోవాలి కొన్ని. మాకేంటంటే ఆల్మోస్ట్ ఒక వీక్లీ థ్రైస్ పెడతారండి. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు పెడతారు, అలాగే ట్యూస్డే రోజు పెడతారు అండ్ సండే రోజు కూడా పెడతారనమాట. సో బయటికి వెళ్ళి వెజిటబుల్స్ కొనుక్కోవడానికి వీలు లేని వాళ్ళందరూ కూడా హ్యాపీగా కమ్యూనిటీలోనే కొనేసుకోవచ్చు అనమాట. నేను కూడా ఈ మధ్య ఇంకా సాటర్డే మార్కెట్కి బయటికి వెళ్ళట్లేదు, కుదరట్లేదు అనమాట. సో ఇంకా మా కమ్యూనిటీలోనే పెడుతున్నారు కదా, ఇంక ఇక్కడే తీసేసుకుంటున్నాను. ఏదైనా అవసరం ఉంటే ఇంక మళ్ళీ ఒకవేళ ఫ్రైడే మిస్ అయినా సండే రోజు తీసుకోవచ్చు, సండే మిస్ అయినా కూడా ట్యూస్డే రోజు తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగానే ఉంది. అండ్ కూరగాయలు కూడా మంచిగా ఫ్రెష్గానే వస్తున్నాయండి. అంటే అవి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అండి. ఒక్కొక్కసారి బాగా తీసుకొస్తారు, మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఒక్కొక్కసారి అయితే వాడిపోయినట్టు ఉంటాయి అన్నమాట కూరగాయలు. సో ఇంకా వాళ్ళు తీసుకురావడం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా నేను పప్పు ఉడకబెట్టేస్తున్నాను, అలాగే చింతపండు నానబెట్టడానికి హాట్ వాటర్తో చేస్తున్నాను అనమాట. సో హాట్ వాటర్ వేసి నానబెడితే ఏంటంటే చింతపండు కొంచెం త్వరగా నానిపోతుంది కదా, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను వచ్చేలోపు ఇవి రెడీ అయిపోతే వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసుకొని సాంబార్ చేద్దాంలే అని చెప్పేసి చింతపండు కూడా నానబెట్టిస్తున్నాను. సో మొన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చామండి, అందుకే ఇలా కవర్లోనే ఉంది. దీన్ని ఒక డబ్బాలో వేయాలి, లేదంటే చింతపండు పేస్ట్ మీల్ ప్రెప్ లాగా చేసి పెట్టుకుంటాం కదా, సో అదైనా చేసి పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. కొన్ని ఏంటంటే మనము మీల్ ప్రెప్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా టైం సేవ్ అవుతుందండి. సో మీల్ ప్రెప్ చేయడం ఎందుకు, అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. అది కూడా నిజమే. కాకపోతే ఏంటంటే హడావుడిలో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో మనం అన్నీ మీల్ ప్రెప్ చేసుకొని పెట్టుకోకపోయినా కొన్ని ఇంపార్టెంట్వి చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు బాగా యూటిలైజ్ అవుతుంది. అండ్ ఏమీ పాడవండి, మనము ఫ్రీజర్లో పెట్టేస్తాం కాబట్టి సో పాడయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట. దానికి కూడా కొంత టైం ఉంటుంది, ఆ టైం లోపల మనము వాటిని యూజ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సో నేను ఈ మధ్య కొంచెం మీల్ ప్రెప్ వైపు చేంజ్ అవుతున్నాను అనమాట. కొంచెం నాకు టైం కూడా కరెక్ట్గా సరిపోవట్లేదు అనమాట, హడావిడి అయిపోతుంది. సో కొన్ని ముందే చేసి పెట్టుకున్నాం అనుకోండి మీల్ ప్రెప్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ మధ్య కొన్ని చేశాను, మీతో మీల్ ప్రెప్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నానండి. సో నెక్స్ట్ కంపల్సరీగా షేర్ చేస్తాను ఒక వీడియోలో. అండ్ ఇక్కడ కింద చూసారా వెజిటబుల్స్ వచ్చాయి, అలాగే ఇలా ఏమంటారు
నో ఆయిల్ స్నాక్స్ అనమాట ఇవన్నీ. సో రకరకాలుగా ఉన్నాయండి. కార్న్తో చేసేవి, రాగులతో చేసేవి, జొన్నలతో చేసేవి, అండ్ అలాగే బఠానీలు, పల్లీలు, అండ్ ఇంకా శనగలు ఉంటాయి కదా, అవి కూడా వచ్చాయన్నమాట. సో టొమాటోస్ తీసుకుంటున్నానండి. ఇంకా టొమాటోస్ కంపల్సరీ కదా, ఇంట్లో ఉండాల్సిందే, దేనిలోకైనా అవసరం పడుతూనే ఉంటాయి. 1 కేజీ తీసుకున్నాను. అండ్ కూరగాయలు పెద్దగా ఎక్కువేం తీసుకోలేదండి, చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నానో కూడా. అండ్ ఇక్కడ మొక్కజొన్నలు వచ్చాయండి. సో స్వీట్ కార్న్ కాదనమాట, నార్మల్ మొక్కజొన్నలు, మనము మొక్కజొన్న గారెలు చేసుకుంటాం కదా, అవన్నమాట. 100 రూపీస్కి 5 ఇచ్చారు, బాగున్నాయి. ఒక 5 తీసుకున్నాను అనమాట, సరిపోతాయి ఒకసారి గారెలు చేయడానికి, కరెక్ట్గా వస్తాయి మాకు. అండ్ ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే ఏం తీసుకోలేదండి. అండ్ ఇక్కడ ఆకుకూరలు వచ్చాయి, సోరకాయలని. సోరకాయల్లో కూడా 2 వెరైటీలు అనమాట. ఈ రౌండ్గా ఉండే సోరకాయని ఏమంటారు, మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? ఇది ఏంటంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. మనం రెగ్యులర్గా తీసుకునే పొడవుగా ఉండే సోరకాయ కంటే టేస్ట్ అయితే ఇది కంపల్సరిగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మ్యాంగోస్ వచ్చాయి, పచ్చి మామిడికాయలు, ఉసిరికాయలు, బోడ కాకరకాయ అంటాం మేము, కొందరేమో ఆ కాకరకాయ అంటారు. మా సైడ్ అయితే మేము బోడ కాకరకాయ అంటాం. వాళ్ళు 100 రూపీస్కి పావు కేజీ చెప్పారండి. సో ఇంకా చూడాలి, మెల్లిమెల్లిగా తగ్గుతుందేమో, నెక్స్ట్ మంత్ వరకు 50కి వస్తుందేమో, చూడాలి. టేస్ట్ బాగుంటాయి కదా బోడ కాకరకాయ కర్రీ, ఫ్రై చేసుకున్న, పులుసు పెట్టి చేసుకున్న, లేదు అంటే టొమాటోస్ యాడ్ చేసి చేసుకున్న కర్రీ చాలా బాగుంటుంది అనమాట. సో ఈరోజు అయితే వెజిటబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. కొంచెం ప్రైజెస్ ఏంటంటే బయటికంటే ఎట్లాగైనా ఎక్కువే ఉంటాయండి. ఇక్కడ లోపలికి తీసుకొచ్చి పెడతారు కదా వాళ్ళు, కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. బట్ అప్పుడప్పుడు బాగుంటాయి, అప్పుడప్పుడు నార్మల్గా ఉంటాయన్నమాట. సో ఇంకా నేనేంటంటే ఆల్రెడీ ఇంట్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి. సో నాకేం కావాలో చూసుకొని తెచ్చుకున్నాను అనమాట. సో మళ్ళీ సండే కూడా వస్తాయి కదా, ఏమైనా మనకి తక్కువ పడినా కూడా మళ్ళీ తెచ్చుకోవచ్చు. సండే రోజు ఎలాగో మళ్ళీ నాన్ వెజ్జే ఉంటుంది. సో అలా అనమాట. మేము నాన్ వెజ్ మధ్య మధ్యలో ఎక్కువగా తింటాం కాబట్టి వెజిటేబుల్స్ ఎంతవరకు అవసరమో అంతవరకే చూసి తీసుకొని వస్తానన్నమాట. సో ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాను, చామంతులు అండ్ రోజెస్ అనమాట. 100 రూపీస్కి పావు కేజీ అండి, అసలు చాలా టూ మచ్ ప్రైస్ తీసుకుంటున్నారు. అండ్ బనానాస్ తీసుకొచ్చాను. అండ్ మొక్కజొన్న చెప్పాను కదండి, 100కి 5 ఇచ్చారు, అవి కూడా తీసుకొచ్చారనమాట. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసి టొమాటోస్ తీసుకొచ్చాను, అలాగే ఏమంటారు మెంతాకు తీసుకొచ్చానండి, అండ్ పుదీనా, అలాగే ఆనియన్స్ తీసుకొచ్చానమాట. అంతే, ఇప్పుడు నాకు ప్రజెంట్ అవసరం ఏదో అవి మట్టికే తీసుకొని వచ్చానమాట. ఎక్స్ట్రా అయితే ఏమీ తీసుకురాలేదు. ఇంకా సండే రోజు కూడా ఈవినింగ్ వస్తాయి కదా, అది ఆ రోజు కొన్ని వెజిటబుల్స్ తీసుకుందాంలే అని చెప్పేసి. సో బోడ కాకరకాయ తీసుకోవాలనిపించిందండి, కాకపోతే ఏంటంటే మరీ 100 రూపీస్ పావు కేజీ అంటే ఎక్కువ అనిపించింది. సో చూడాలి, నెక్స్ట్ వీక్ ఏమైనా తగ్గితే తెచ్చుకుందామని చెప్పేసి చూస్తున్నాను. సో ఈ పెద్ద కట్ట ఉంది కదండి మెంతాకు, అది 30 రూపీస్ ఏమో తీసుకున్నారండి. సో పుదీనా ఒక 10 రూపీస్ది, అట్లా ఏది అవసరమో అదే తెచ్చుకున్నాను. అంతకుముందు ఏంటంటే సాటర్డే మార్కెట్ వెళ్తే వీక్లీ వన్స్ అక్కడికి వెళ్ళే వాళ్ళం కదా. సో మళ్ళీ నేను కమ్యూనిటీలో వచ్చే మార్కెట్లో తీసుకోకపోయేదాన్ని అనమాట. సో అప్పుడు ఏంటంటే ఒకేసారి కావాల్సినవన్నీ తెచ్చి పెట్టుకునేదాన్ని, ఫ్రిడ్జ్ అంతా నిండిపోయేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్రైడే కాకపోతే మళ్ళీ సండే వస్తాయి కదా, సండే కాకపోతే ట్యూస్డే వస్తాయి కదా అని చెప్పేసి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట. ఫ్లవర్స్ చూడండి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి, ప్రైస్ ఎక్కువే ఉంది కానీ ఫ్రెష్గా అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఎప్పుడైనా సరే రోజెస్, చామంతి కాంబినేషన్ పెడతాను. సో బాగా కనిపిస్తుంది ఫొటోస్కి, దేవుళ్ళకి. సో రెగ్యులర్గా అయితే ఇదే ఫాలో అవుతాను. ఇంకా రోజెస్లో కూడా మంచి మంచి కలర్స్ వస్తాయండి, పీచ్ కలర్లో కూడా వస్తాయి, బట్ ఈ మధ్య అస్సలు రావట్లేదు. సో ఇంక ఇప్పుడే సమ్మర్ అయిపోయింది కదా, చూడాలి. అండ్ ఇంకా మా బాబుకి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను, వాడిని బ్రష్ చేసుకోమని చెప్పాను ముందైతే. సో బ్రేక్ఫాస్ట్ చేశాక కావాలంటే కాసేపు టీవీ చూసి తర్వాత స్నానం చేద్దులే అని చెప్పానమాట. వాడికి ఏంటంటే గీ కారం అంటే ఇష్టం అండి, ఇడ్లీలోకైనా దోశలోకైనా. సో మనం పల్లి చట్నీ చేసినా కూడా సైడ్కి ఇది ఉండాలన్నమాట. సాంబార్ ఉన్నప్పుడు ఏంటంటే చట్నీ అండ్ సాంబార్ తినేస్తాడు, బట్ ఓన్లీ చట్నీ వేస్తే గీ కారం కూడా ప్రిఫర్ చేస్తాడనమాట. సో మంచిది కదండి గీ అనేది. సో గీ వేసి అది కూడా పెట్టేశానమాట. సో ఇంకా వాడు బ్రేక్ఫాస్ట్ చేసేసి వాడు టీవీ చూడడము, ఇంకేదో ఒకటి వాడికి నచ్చింది చేసుకుంటాడు, హాలిడే కాబట్టి. ఇంకా నేను కూడా అసలు ఏమి అనను, వాడికి నచ్చినట్టుగా ఉంటాడు. ఆడుకోవాలంటే కిందికి వెళ్ళి ఆడుకుంటాడు, లేదు టీవీ చూద్దామంటే టీవీ చూస్తాడనమాట.
నా దగ్గర వుడెన్ చాపింగ్ బోర్డ్ ఉండేదండి, అది విరిగిపోయిందనమాట. చాలాసార్లు నా చేతులు నుండి స్లిప్ అయిపోయి కింద పడి అది సెంటర్లోకి విరిగిపోయిందనమాట. సో అందుకని ఇంకా వేరేది ప్లాస్టిక్ది కూడా ఐకియాలో తీసుకొచ్చింది ఉంది, అది అలాగే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే అక్రైలిక్ చాపింగ్ బోర్డ్ అనమాట. సో టింటెడ్ గ్లాస్ లాగా బ్లాక్ కలర్లో వస్తుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది తీసుకొని కూడా చాలా రోజులైంది. కాకపోతే ఏంటంటే కట్ చేస్తుంటే టక్ 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 అని సౌండ్ వస్తుంది అనమాట. గ్లాస్ కదా ఎక్కడ బ్రేక్ అవుతుందో అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదా. సో ఫస్ట్ టైం యూజ్ చేయడం నేను కూడా, తీసుకొచ్చి చాలా డేస్ అయినా కూడా ఇన్ని రోజులు యూజ్ చేయలేదు. సో ఇప్పుడు వుడెన్ చాపింగ్ బోర్డ్ లేదు కాబట్టి ఇది యూజ్ చేయాల్సి వచ్చి ఇది యూజ్ చేశాను అనమాట బయటికి తీసి. బాగుంది, క్వాలిటీ బాగుంది ఇది. కాకపోతే ఏంటంటే బరువుగా ఉంది, పెద్ద సైజు కదా, బరువుగా ఉంది. అలాగే కట్ చేసేటప్పుడు ఎక్కడైనా బ్రేక్ అవుతుందేమో అని భయంతో కట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో చూడాలి, కొన్ని రోజులు వాడితే మనకు కూడా అర్థమవుతుంది. లేదు అంటే ఇంకొక వుడెన్ చాపింగ్ బోర్డ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది కొంచెం సైజు పెద్దగా ఉండడం వల్ల మనకి యూసేజ్ చేసినప్పుడు వాషింగ్ చేస్తాం కదా, సో అలాంటి టైంలో కొద్దిగా ప్రాబ్లం ఉందన్నమాట, క్లీన్ చేసే టైంలో పెద్ద సైజు ఉండడం వల్ల. అది తప్ప బాగుందండి, ఇంకా మిగతాదంతా బాగుంది. సో ఇంకా నేను ఇక్కడ కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటున్నానండి. నేను రెగ్యులర్గా సాంబార్లోకి అయితే సొరకాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు, అండ్ బెండకాయ ముక్కలు, అండ్ క్యారెట్ ముక్కలు, టొమాటోస్ వేస్తానన్నమాట. అండ్ ఇంకా మెంతాకు తెచ్చాను కదండి, ఈరోజు మెంతాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, సో ఇవి అయితే కంపల్సరీగా వేస్తానన్నమాట. సో ఇంకా ఇంగువ కూడా వేస్తాను, పోపు వేస్తాం కదా అన్నీ కలిపి వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత. సో ఆ టైంలో ఇంగువ కూడా వేస్తానన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వెజిటబుల్స్ అన్నీ ముందు ప్రెషర్ కుక్ చేస్తారండి. సో ప్రెషర్ కుక్ చేసిన తర్వాత సాంబార్ చేస్తారనమాట. సో నేను అలా కాకుండా నార్మల్గా ఏదైనా కడాయి కానివ్వండి, ఇలాంటి సాస్ పాట్ కానివ్వండి తీసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తాం కదా. సో పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అండ్ క్యారెట్స్ ఇవన్నీ ఒకేసారి వేస్తాను. క్యారెట్స్ కూడా ముందే ఎందుకు వేస్తానంటే అవి కొంచెము ఆయిల్లో వేగి మగ్గితే ఏంటంటే మనకి తినేప్పుడు సాంబార్కి బాగుంటుంది, మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. సో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే త్వరగా కుక్ అవుతాయి. సో ఇవి అన్నీ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత, కొంచెం మంచిగా వేగిన తర్వాత టొమాటో ముక్కలు వేస్తాను అనమాట. సన్నగా తరిగి పెట్టుకుంటాను టొమాటో పీసెస్ కూడా. సో అవి కూడా వేసి మంచిగా మగ్గనిస్తానమాట. సో సాంబార్లో ఏంటంటే మీరు కావాలంటే ఓన్లీ చింతపండు రసం వేసుకోవచ్చు, లేదు అంటే టొమాటోస్ వేస్తే ఏంటంటే మనకి చింతపండు రసం తక్కువ పడుతుంది అనమాట. సో నేను చింతపండు రసం తగ్గించడానికి టొమాటోస్ వేస్తాను. అలాగే ఫ్లేవర్ కూడా సాంబార్ మరీ ఇట్లా పుల్లగా స్ట్రాంగ్ ఫ్లేవర్ కాకుండా మైల్డ్గా బాగుంటుంది అనమాట. మంచి పులుపు ఉంటుంది అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది కదండి, ఉడికిపోయిన పప్పుని మంచిగా పప్పు గుత్తితో మెదుపుతున్నాను అనమాట మెత్తగా. సో మనం మిక్సీలో అలా ఏం వేయాల్సిన పని లేదండి, మెత్తగా ఉడకబెట్టామనుకోండి, మనం జస్ట్ పప్పు గుత్తితో మెదిపితే సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది అనమాట కన్సిస్టెన్సీ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే టొమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి మంచిగా కలుపుకొని లిడ్ పెట్టేసి మగ్గనిచ్చుకోవాలన్నమాట. సో టొమాటో ముక్కలు ఏంటంటే మంచిగా మగ్గిన తర్వాతే మనము మిగతా వెజిటబుల్స్ కూడా వేయాలి. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక్కొక్కటి అవి ఉడికే టైంని బట్టి నేను యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో మునక్కాడ ముక్కలు కొంచెం ఉడికితే బాగుంటాయి కదా మగ్గితే అని చెప్పేసి ముందు మునక్కాడ ముక్కలు వేస్తాను. అవి ఒక్క 5 minutes అలా ఆయిల్లో మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా లాస్ట్లో వేసేసి అవి కూడా ఒక్క 5 minutes మగ్గనిస్తానమాట. సో సాల్ట్ ఈ టైంలో ఏంటంటే ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసాం కదండి. సాల్ట్ కూడా పడితే మంచిగా కుక్ అవుతాయి అండ్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా. సో అందుకని చెప్పేసి మంచిగా ఇవన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేస్తాను. అవి వేసి ఇంకా ఇంగువ కూడా ఇదే టైంలో యాడ్ చేసుకోవాలి. అంటే వాటర్ యాడ్ చేయకముందే మనం ఇంగువ యాడ్ చేస్తే ఆయిల్లో అది కూడా కాస్త వేగినట్టు అయిపోయి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలండి. అప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, సో ఆ చింతపండు రసము, అలాగే ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు,
అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని తగినన్ని వాటర్ అనమాట. సో మీ కన్సిస్టెన్సీని బట్టండి. సో కొంతమంది ఏంటంటే సాంబార్ దగ్గరగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది ఏంటంటే బాగా జారుగా ఉండాలన్నమాట. సో నేనైతే ఒక 2 గ్లాసెస్ టు 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తానండి. మరీ దగ్గరగా ఉండకూడదు, అలా అని మరీ పలుచగా ఉండకూడదు. సో వాటర్ కూడా యాడ్ చేశాక ఒక 1 స్పూన్ కారము, సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ మెంతిపొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని బాయిల్ అవ్వనివ్వాలండి. సో లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సో సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది కాస్త మరిగిందంటే తీసి పక్కన పెట్టేసుకోవడమే. సో చాలా ఈజీ. అండ్ నేను సాంబార్ కూడా ఏంటంటే ఒకేసారి చేసి పెట్టుకుని ఒక 2 డేస్కి సరిపడా 2 గిన్నెల్లో డివైడ్ చేసి పెట్టేస్తానమాట. ఒకటి ఏంటంటే ఒక పోర్షన్ ఈరోజు వాడేస్తాను, ఇంకొక పోర్షన్ ఒక 2-3 డేస్లో మళ్ళీ ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడు యూజ్ చేస్తామన్నమాట. సో ఈరోజు బనానా ఫ్రై చేస్తున్నానని చెప్పాను కదండి. సో 3 తీసుకున్నాను అనమాట. మంచిగా పీల్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరుక్కోవాలన్నమాట. రౌండ్గానే కట్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్టుగా షేప్స్ కట్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే పొడవుగా సన్నగా కట్ చేస్తారు బనానా ఫ్రై కోసము. సో నేనైతే ఇక్కడ సన్నగా రౌండ్గా కట్ చేస్తున్నాను. మంచిగా క్రిస్పీగా వచ్చాయండి ఈసారి బనానా ఫ్రై. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయండి. లాస్ట్ టైం చేసినప్పుడు ఏమైందంటే కొంచెం ఏమంటారు మెత్తగా ఉన్నాయి అండ్ ఒకదానికొకటి అంటుకుపోయి అలా ఉన్నాయన్నమాట. బట్ ఈసారి మట్టుకి బనానా ఫ్రై చాలా బాగా వచ్చింది. సో ఇలా సన్నగా రౌండ్గా తరిగేసి పెట్టుకున్నామంటే సరిపోతుందండి. సో నేనైతే వీటిని మళ్ళీ వాటర్లో యాడ్ చేసి కడగడము లేదంటే వాటర్లో కాసేపు ఉంచడము అలా ఏం చేయను. జస్ట్ డైరెక్ట్గా ఇలా కట్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను అనమాట. సో మా బాబుకి ఫ్రైస్లలో బాగా ఇష్టం అనమాట. బనానా ఫ్రై ఒకటి బాగా ఇష్టము. అండ్ బెండకాయ ఫ్రై కూడా తింటాడు, కానీ బనానా ఫ్రై అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. సో సాంబార్ ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రైస్ చేసుకుంటే బాగుంటాయండి. వెజ్ వాళ్ళకైతే బనానా ఫ్రై ఒకటి బాగుంటుంది, ఆలూ ఫ్రై బాగుంటుంది, బెండకాయ ఫ్రై బాగుంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఇవే ఎక్కువగా చేసి తింటూ ఉంటారు కదా. సో నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి థిక్ బాటమ్ కడాయి అనమాట. ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది, ఫ్రైస్కి చాలా బాగా సెట్ అవుద్ది. సో ఈ కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. అది కొంచెం ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ బనానా ముక్కలు వేసేసుకోవాలండి. సో నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టి వేగిస్తానమాట. లో ఫ్లేమ్లో ఏం పెట్టను. లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అవి మెల్లగా వేగుతాయి అండ్ నాకెందుకో సాఫ్ట్గా వస్తాయి అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే బనానా ఫ్రై నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలండి, లేదంటే ఒకే వైపు మొత్తం మాడిపోయినట్టు అట్లా అవుతాయన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలన్నమాట. సో సాంబార్ అయిపోయింది కదండి, దాని పక్కన పెట్టేసి ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను. సో ఇవాళ ఏంటంటే లంచ్కి చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 o'clock కావస్తుందన్నమాట. సో తొందరగా ఇంకా రైస్ కూడా పెట్టేసేయాలి. రైస్ కూడా అయిపోయిందంటే ఆ లోపు బనానా ఫ్రై కూడా అయిపోతుంది అండ్ నెక్స్ట్ లంచ్ చేయొచ్చు అని చెప్పేసి పెట్టేశానమాట. సో నేను డైలీ రైస్ అయితే ప్రెషర్ కుక్కర్లోనే పెడతానండి. నేను ఎలా కుక్ చేస్తాను అంటే ఫస్ట్ విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెడతాను, మిగతా 2 విజిల్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో సిమ్లో ఇస్తానన్నమాట. సో అప్పుడు రైస్ బాగా కుక్ అవుతుంది. అండ్ రైస్కి వాటర్ క్వాంటిటీ వచ్చేసి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున యాడ్ చేస్తానండి. సో మేము తినేటట్టుగా కరెక్ట్గా ఉంటుంది. అంటే కొంచెం మెత్తగా కావాలంటే 1కి 2.5 గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. అది కూడా రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే రైస్ కొత్త రైస్ అనుకోండి 2 గ్లాసెస్కి అప్పుడప్పుడు మెత్తబడిపోతుంది రైస్. అండ్ పాత రైస్ అనుకోండి కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి అన్నమాట. సో రైస్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. బట్ నేనైతే ఎప్పుడు కానీ ఆల్మోస్ట్ 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాను. అంటే మేము 1 year to 1.5 year ఓల్డ్ రైస్ తెచ్చుకుంటాం అనమాట. సో మాకు అది కరెక్ట్గా సెట్ అవుద్ది. అండ్ ఇక్కడ బనానా ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. సో చాలా బాగా వచ్చిందండి ఈరోజైతే బనానా ఫ్రై, మంచిగా క్రిస్పీగా వచ్చాయి అండ్ ఒకదానికొకటి ఎక్కడ అంటుకోలేదనమాట, చాలా బాగా వచ్చాయి. సో ఇలా బనానా ఫ్రై రెడీ చేసుకున్న తర్వాత ఏదైనా గిన్నెలో టిష్యూ పేపర్ వేసి తీసేసుకోవాలండి. సో ఇప్పుడు కారము ఒక 2 స్పూన్స్ ఆర్ 1.5 స్పూన్ వేసానండి. అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ ధనియాల పొడి కూడా ఒక 1 స్పూన్ వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, నేను ఇంకా వీటికి ఏవి యాడ్ చేయను. ఓన్లీ కారము, ధనియాల పొడి, సాల్ట్ అంతే. మంచిగా కలుపుకుంటే మనకి మంచి క్రిస్పీ బనానా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో నేను ఇక్కడ చూపిస్తున్నానండి నేను సాంబార్ని ఎలా 2 పోర్షన్స్గా తీసి పక్కన పెట్టేసుకుంటాను అని. సో ఇప్పుడు ఈ చిన్న గిన్నెలో ఉంది కదండి, ఇది ఈ రోజుకి వాడేస్తామన్నమాట. పక్కది ఏంటంటే ఇంకొంచెం పెద్ద సైజ్ గిన్నె. సో అది ఇంకా నెక్స్ట్ 2-3 days ఆర్ 1 week లోపల ఎప్పుడైనా యూజ్ చేస్తాము. సాంబార్ ఎప్పుడైనా కానివ్వండి
మనము ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ కానివ్వండి, లేదంటే ఇలాంటి మంచి గిన్నె తీసుకొని లిడ్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. మనము 1 వీక్ వరకైనా సరే సాంబార్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. బట్ ప్రాబ్లం ఏంటంటే అది గడిగడికి బయటికి తీసి మనము వెయిట్ చేసుకుంటూ మళ్ళీ అదే లోపల పెడుతూ అలా పెడితే ఏంటంటే టేస్ట్ చేంజ్ అవుతుంది, సాంబార్ కూడా పాడవుతుంది. సో మీకు ఒకవేళ అంత క్వాంటిటీ మళ్ళీ నెక్స్ట్ టైం ఒకేసారి యూజ్ చేయలేము అనుకున్నారనుకోండి, సో ఏదైనా చిన్న గిన్నెలో మీకు కావాల్సినంత క్వాంటిటీ సాంబార్ తీసుకొని దాన్ని మట్టుకే వేడి చేయాలి. మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, సో దానికి ఏమి పాడవకుండా బాగుంటుంది అనమాట. సో మేమైతే అప్ టు 1 వీక్ మధ్యలో ఎప్పుడైనా సరే నేను తీసి పెట్టుకున్న సాంబార్ని యూజ్ చేస్తామండి. సో ఫ్రెష్గా ఉంటుంది, అసలు పాడవదు, చాలా బాగుంటుంది. సో సాంబార్ని మనం చిన్న గిన్నెలో కొంత క్వాంటిటీ ప్రిపేర్ చేయలేం కదండి, నాకైతే అస్సలు రాదు అలా చేయడము. సో పెద్ద గిన్నెలోనే అన్ని వెజిటబుల్స్ వేస్తాం కాబట్టి క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అనమాట. మళ్ళీ దానికి తగ్గట్టుగా పులుపు వేయాలి, పప్పు వేయాలి, అలా అవన్నీ ఉంటాయి కాబట్టి సో ఆటోమేటిక్గా సాంబార్ క్వాంటిటీ ఎక్కువైపోతుంది. అండ్ మేము ఉండేది ముగ్గురమే కాబట్టి మాకేంటంటే 2 టైమ్స్కి వస్తుందండి కంపల్సరిగా సాంబార్ అనేది. సో ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. మా బాబు కూడా స్నానం చేసేసి వచ్చేసాడు. సో మాట్లాడుకుంటూ తింటూ ఉన్నామన్నమాట. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మేమిద్దరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాము. సో ఇవేవో మాట్లాడుకుంటూ మంచిగా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. అండ్ నెక్స్ట్ డిష్ వాషర్లో గిన్నెలు వేయాలండి. ఇంకా ఈరోజు గిన్నెలన్నీ లంచ్ చేసిన తర్వాత వేద్దామని చెప్పేసి ఇడ్లీ పాత్ర ఉంది, అలాగే మిగతావన్నీ ఉన్నాయి కదా, ప్లేట్స్, గిన్నెలు, ప్రెషర్ కుక్కర్స్, సో అవన్నీ లోడ్ చేస్తున్నాను అనమాట. సో లోడ్ చేసి కాసేపు పడుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు ఏంటో అసలు మార్నింగ్ నుండి పని చేస్తూనే ఉన్నట్టు అనిపించిందండి. ఏదైనా హాలిడే వస్తే అంతే అండి. మామూలుగా స్కూల్స్, ఆఫీసెస్ ఉంటే మార్నింగ్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ మనకేమీ పని అనిపించదు అనమాట. బట్ ఈరోజైతే మార్నింగ్ పని అయ్యింది, అలాగే మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ పని అయ్యిందనమాట. సో కుకింగ్ అదంతా చేసుకునేసరికి తినేసరికి లేట్ అయిపోయింది. సో ఈరోజైతే మొత్తం పని చేస్తున్నట్టే అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు లోడ్ చేసిన తర్వాత పడుకుందాం కాసేపు అని చెప్పేసి కాసేపు అయితే పడుకున్నాను అనమాట, రెస్ట్ తీసుకున్నాను. ఒక 1 అవర్ అలా పడుకున్న తర్వాత లేచి ఇంకా మా వాడికి స్నాక్ చేద్దామని చెప్పేసి మసాలా పాప్కార్న్ చేస్తున్నానండి. సో పాప్కార్న్కి పెద్ద గిన్నె యూజ్ చేస్తానండి, మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా. సో ఇదేంటంటే ఏదైనా పాప్కార్న్ చేయడానికి, లేదంటే ఏదైనా ఎక్కువ క్వాంటిటీస్లో ఏది చేయాలన్నా వెడల్పాటి గిన్నె కావాలి అన్నా కూడా ఇదే గిన్నె నేను యూజ్ చేస్తానన్నమాట, కడాయిని. సో ఒక చిన్న గిన్నెడు పాప్కార్న్ తీసుకొని ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత పాప్కార్న్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, లో ఫ్లేమ్లో పెట్టి. అప్పుడు ఏమవుతాయంటే అన్ని పాప్కార్న్ గింజలు ఉంటాయి కదా మంచిగా వేగి మనకి పాప్ అయ్యేటప్పుడు ఏంటంటే అన్నీ పాప్ అవుతాయన్నమాట. సో కొన్ని గింజలు మిగిలిపోవడం అలా ఉండదు, ఒకవేళ మిగిలినా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో కింద మిగులుతాయన్నమాట. సో ఇక్కడ పాప్కార్న్ అయితే అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, బాగా వస్తాయండి. మనము ఏంటంటే పాప్కార్న్ని కొంచెం ఓపిక్గా అవి కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెడితే పాప్ అవుతాయి కదండి, ఆ టైంలో లిడ్ పెట్టేస్తే సరిపోతుందన్నమాట. మీరు కావాలంటే బటర్ కూడా యాడ్ చేయొచ్చు, నేనైతే బటర్ యాడ్ చేయలేదు. సో ఇవి తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో అది కొంచెం టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసుకొని, ఫ్లేమ్ అయితే ఆన్ చేయలేదండి. సో అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కారము, ఉప్పు, ధనియాల పొడి అండ్ పసుపు కూడా వేసి అప్పుడు స్టవ్ ఆన్ చేయాలన్నమాట. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క 1/2 మినిట్ అండి ఆ మసాలాలన్నీ కొంచెం వేడెక్కి కొంచెం ఆయిల్లో మగ్గినట్టు అవ్వాలన్నమాట. ఒక 1/2 మినిట్ to 1 మినిట్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయాలండి. అప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాప్కార్న్ వేసుకోవాలి. సో పాప్కార్న్కి ఈ మసాలా అంతా మంచిగా పట్టించాలి, అంతే అండి. సో టేస్టీ అండ్ క్రిస్పీ మసాలా పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. సో మా బాబుకి చాలా ఇష్టం అనమాట, మసాలా మఖానా అన్నా మసాలా పాప్కార్న్ అన్నా కూడా చాలా ఇష్టము. సో స్పైసీగా బాగుంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది ఈవినింగ్ స్నాక్కి. అండ్ హెల్త్ కూడా మంచిదే కదండి పాప్కార్న్ తినడము, మఖానా తినడము. సో అలా అనమాట, ఎప్పుడు డీప్ ఫ్రైస్కి సంబంధించిన స్నాక్సే కాకుండా ఇలాంటి స్నాక్స్ కూడా పిల్లలకి ఇస్తే ఏంటంటే మంచి హెల్దీ స్నాక్ అవుతుందండి. సో ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ప్రిపేర్ చేశాను. ఇవన్నీ ఏంటంటే నేను కొంచెం చల్లబడిన తర్వాత
ఒక డబ్బాలో పెట్టేసుకొని మూత పెట్టేసి పెడతానమాట. సో మళ్ళీ ఎప్పుడైనా కావాలి అంటే తీసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 3 to 4 టైమ్స్కి వస్తుందండి స్నాక్కి. పాప్కార్న్ గురించి తెలిసిందే కదండి, చూడడానికి ఎక్కువ కనిపిస్తాయి కానీ చాలా ఫాస్ట్గా ఫినిష్ అయిపోతాయి అన్నమాట. సో నాకైతే ఈ స్టీల్ డబ్బా నిండా వచ్చాయండి. ఇంకా వాడికి ముందైతే ఈ రోజుకి ఒక బౌల్లో పెట్టేసి మిగతావి ఏంటంటే ఇదే డబ్బాలో స్టోర్ చేసి పక్కన పెట్టేశానండి. సో ఇలా స్నాక్స్ ఉంటే ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వడానికి ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కంపల్సరీ అండి. పిల్లలకి స్కూల్ నుండి వచ్చినా లేదంటే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు కదా. సో నేను అప్పుడప్పుడు ఏంటంటే వీలైతే ఒక 2-3 రకాల స్నాక్స్ ఈజీగా ఉండేవి ఒకే రోజు చేసేస్తానమాట. చేసి ఇలా స్టీల్ డబ్బాలలో పెట్టేసి పెడతాను. సో వాడికి ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫ్రూట్స్ కూడా ఇస్తుంటామండి. ఫ్రూట్స్ ఇస్తాము, స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను, అన్నీ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా బట్టలన్నీ తీస్తున్నానండి. ఇవి నిన్న ఆరేసానమాట. సో మంచిగా ఆరిపోయాయి. ఇంకా బట్టలన్నీ తీసి వీటిని కొంచెం ఫ్రీ టైం చూసుకొని మడత పెడతానండి. వెంటనే ఇప్పుడే మడత పెట్టాను అనమాట. సో ఎప్పుడు ఫ్రీగా ఉండి ఖాళీగా ఉంటానో అప్పుడు మడత పెడతానమాట. సో వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము, తర్వాత ఆరేయడము, అండ్ ఆరిన బట్టలు మడత పెట్టడము, వీటన్నిట్లలో పెద్ద డిఫికల్ట్ టాస్క్ అందరికీ అనిపించేది నాకు తెలిసి బట్టలు మడత పెట్టడమేనండి. సో తర్వాత మడత పెడదాంలే అని చెప్పేసి అలా పక్కనే పెట్టేయాల్సి వస్తుంది అప్పుడప్పుడైతే. సో బట్ నేనైతే మ్యాక్సిమమ్ ఏ రోజు బట్టలు ఆరినవి తీస్తానో మ్యాక్సిమం అదే రోజు ఫోల్డ్ చేసి కబోర్డ్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటానమాట. లేకపోతే ఏమవుతుందంటే అలా పైలప్ అవుతూనే ఉంటాయండి. రోజు బట్టలు పడుతూనే ఉంటాయి. అవన్నీ పక్కన కుప్పలుగా నిండిపోతూ ఉంటాయి అన్నమాట. ఇదైతే నాకు తెలిసి అందరి ఇళ్లలో జరిగే విషయమే. బట్ అంతే కదండి, ఇన్ని పనులు చేస్తుంటాం కదా. సో ఏదో ఒక పని దగ్గర మనకి బద్ధకం అనేది ఉంటుంది. సో దానివల్ల అలా పైలప్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత కాసేపు అలా బాల్కనీలో నిల్చొని ఆ చల్లగాలి వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.